స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారముకు గాను మనకు అందించినటువంటి అంశము పునరుత్థానుడైన ప్రభువు మనతో సహా ప్రయాణించుట. స్నేహితులారా, సంవత్సర కాలంలో 364-65 రోజులు ఉండడాన్ని మనము గమనిస్తాం. 3 రకాలైనటువంటి కాలాలను, వాతావరణ పరిస్థితులను, కొంతకాలం ఎండాకాలం, కొంతకాలం చలికాలం, కొంతకాలం మరి వర్షాకాలము, ఇలాంటి వాతావరణంలో మార్పులు, కొన్ని పర్యాయాలు విపరీతమైన వర్షాలు, కరువులు, భూకంపాలు, సుడిగాలులు, ఇలా వాతావరణంలో ఏ రకమైనటువంటి మార్పు కలిగిన, ప్రమాదం కలిగిన, ఇబ్బందులు కలిగిన మన శారీరకంగా మానసికంగా ఎంతో బాధను, వేదనను భరించేటటువంటి వారంగా ఉంటాం. ఆకలి దప్పికలను అనుభవిస్తాం, ఒంటరితనాన్ని అనుభవిస్తాం. భయంకరమైన రాత్రులను బట్టి, ఆయా వార్తలను బట్టి, కరువులను బట్టి, విపరీతమైన వర్షములను బట్టి, తుఫానులను బట్టి, వడగాలులను బట్టి ఎన్నో సమస్యలను, అసౌకర్యాలను, భయాన్ని, చింతను, ఒంటరితనాన్ని, కన్నీళ్లను, కొరతలను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. ఈ 364-65 రోజులు జీవించడానికే ఇన్ని ఇబ్బందులను, ఇన్ని సమస్యలను, శారీరకపరమైన, మానసికపరమైన వేదనలను, కన్నీళ్లను, భయము, ఒంటరితనాన్ని అనుభవించుచు ఉన్న తరుణంలో జీవితకాలం అనేది కూడా ఒక ప్రయాణం లాంటిది. స్నేహితులారా, ఈ జీవితకాలం అనే ప్రయాణాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఈ జీవితకాల ప్రయాణంలో ఎన్నో పర్యాయాలు ఒంటరిగా ప్రయాణించాల్సి రావచ్చు. నిందలు, అవమానాలు కలిగిన పరిస్థితులు ఉండవచ్చు. కొదువ, అనారోగ్యము, అపజయములు పొందిన పరిస్థితులు, మనము ఒకటి తలాస్తే మరొకటి జరగడము, వ్యతిరేకతలు, దాడులు, హింస. ఈ జీవిత ప్రయాణం అనేది అల్లా కల్లోలాల మధ్య, ఆపదల మధ్య, సుడిగుండాల మధ్య. స్నేహితుడా, స్నేహితురాల, నీ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో నీవు ఏ దశలో ఉన్నావో, అంటే కన్నీళ్లు పొందుతున్న దశలో ఉన్నావా, ఒంటరితనం కలిగిన దశలో ఉన్నావా, అపజయం పాలైన దశలో ఉన్నావా, దాడులకు లోనవుతూ ఉన్న దశలో ఉన్నావా, ఏదో ఒక కన్నీళ్లతో, భారంతో కూడినటువంటి దశను నీ జీవితంలో అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావు. ఎప్పుడైనా కూడా మన జీవితకాల ప్రయాణంలో మనం చింత, దుఃఖము, వేదన అనుభవిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుండు, ఎవరైనా నన్ను ప్రోత్సహించేటటువంటి వారు ఉంటే బాగుండు, ఎవరైనా నా తోడుగా నిలవబడి నన్ను నడిపించేటటువంటి వారు ఉంటే బాగుండు అనే ఆలోచన రావడము సర్వసాధారణమైనటువంటి విషయం. ఇలాంటి తరుణంలో, ఈ జీవితకాల ప్రయాణంలో భౌతికంగా మనము చతకిలబడినటువంటి వారంగా ఉన్న, బలహీనతలను ఎదుర్కొనేటటువంటి వారంగా ఉన్న, మానసికంగా ఎన్నో వేదనలను, బలహీనతలను, ఆధ్యాత్మికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉండగా, మనకివ్వబడినటువంటి వాగ్దానము, ఇవ్వబడినటువంటి దీవెనకరమైన విషయం ఏంటనంటే, ఈ జీవితకాలం అనే ప్రయాణంలో మనమేమి ఒంటరి వారముగా, దిక్కులేనటువంటి వారంగా, శక్తిహీనులముగా, వెలివేయబడిన వారంగా,
విడిచి పెట్టబడినటువంటి వారంగా లేమండి. దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటే నిన్ను విడువను ఎడబాయను అని పలికినటువంటి దేవుడు, సదాకాలము నీకు తోడై ఉన్నానని పలికినటువంటి దేవుడు, నువ్వు ఈ జీవితకాల ప్రయాణంలో ఆయన మనతో కూడా ఉండి నడిపించేటటువంటి వాడు అనే సత్యాన్ని గుర్తు చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగములను సైతము గమనించినప్పుడు స్నేహితులారా, నిర్గమ కాండంలో ఈ 33వ అధ్యాయం 12వ వచనము మొదలుకొని 16వ వచనం వరకు ఇశ్రాయేలు జనాంగం మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోనికి వారు ప్రయాణమవుతూ ఉన్నారు. మీరు ఈ ప్రయాణం అంతటిలో ఎన్నో ఒడిదుడుకులను, కష్ట నష్టములను, ఆపదలను, శత్రువు యొక్క దాడులను, అజ్ఞానాన్ని, మొండితనాన్ని, అవిధేయతను, అవిశ్వాసమును, ఈ రీతిగా వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులను, చీకటులను, కృంగిపోయిన పరిస్థితులను, ఆధ్యాత్మికపరమైనటువంటి వెనకబాటుతనాన్ని అనుభవించినటువంటి వారుగా ఉండినారు. సీనాయి కొండ మీద దేవుని సహవాసము, ఆయన సలహాలు, సూచనలను విని ప్రజలను నడిపించాలి అనే సంకల్పము కలిగి మోషే గారు దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళిన సందర్భంలో మోషే మాకు కనబడడం లేదని వారు ఒక ప్రతిమను, జీవం లేని ప్రతిమ, కదలలేని ప్రతిమ, వాళ్ళకి ఏ రకంగా సహాయము చేయనటువంటి ప్రతిమ, దానిని వారు తయారు చేసుకొని మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి ఇదే ప్రతిమ విడుదలలోనికి తీసుకొని వచ్చింది, స్వేచ్ఛలోనికి తీసుకొని వచ్చింది, మా జీవితంలోనూ బాగు చేయాలని నాయకులుగా మమ్మల్ని నడిపించింది అని వారు తలపోస్తూ ఉన్న సందర్భంలో జీవం కలిగిన దేవుడు వారి అవిధేయతను బట్టి, లోబడనటువంటి హృదయాన్ని, అజ్ఞానాన్ని, విశ్వాసంలో లోపాన్ని బట్టి వారి పట్ల కోపాన్ని, ఉగ్రతను ప్రదర్శించినటువంటి దేవుడుగా ఉండినాడు. ఆయన ఒకానొక సందర్భంలో దేవుడు వీరితో నేను కలిసి ప్రయాణము చేయను, ఎందుకంటే వీళ్ళు మాటి మాటికి తిరుగుబాటుతనాన్ని, మాటి మాటికి మొండితనాన్ని, మాటి మాటికి అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అని దేవుడు వారి ఎడల తనకున్న ఆయాసాన్ని, వారి ఎడల తనకున్న అసంతృప్తిని వ్యక్తపరిచిన సందర్భంలో స్నేహితులారా, ఇక్కడ మోషే గారి మాటలను, మోషే దేవుణ్ణి వేడుకున్నటువంటి తీరును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రజలను నేను నడిపించాలనంటే, మేము ఈ చోట నుండి ముందుకు సాగాలి అనంటే మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి, మీరు రావాలి, మీ సన్నిధి మాతో ఉండాలి, మమ్మల్ని నడిపించేటటువంటిదిగా ఉండాలి. అప్పుడు అయితేనే మమ్మల్ని చోటి నుంచి వెళ్ళనివ్వండి. మీరు మాతో లేకపోతే ఈ ప్రయాణం మాకొద్దు, మీరు మాతో లేకపోతే ఆ కానాను దేశం మాకొద్దు, మీరు మాతో లేకపోతే ఒక అడుగు తీసి అడుగు వేయడం అనేది అసాధ్యమైన విషయము అని మోషే గారు ప్రార్థించినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని వారికి అందజేస్తూ ఉన్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వస్తూ ఉన్నది అని. స్నేహితులారా, ఈ జీవితకాల ప్రయాణంలో ఎవరు మనలను ప్రత్యేకమైనటువంటి అనుభవాలతో, ఉన్నతమైనటువంటి అనుభవాలతో, ఆధ్యాత్మిక పరమైన ధైర్యము, ప్రోత్సాహంతో నింపగలిగినటువంటి వారు అంటే దేవుడు అండి. ఈ ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ ప్రజలు అనుభవించని, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ నాయకులు అనుభవించని, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత టెక్నాలజీ, ధనము, సౌకర్యములు,
కలిగి ఉన్న ప్రజలు అనుభవించినటువంటి ఆధ్యాత్మిక అనుభవములను మనము అనుభవించేటటువంటి వీలుంది. ఇశ్రాయేల్ జనాంగాన్ని మీరు చూడండి, ఆకాశం నుండి మన్నాను వారు అనుభవించగలిగినారు, రాతి నేలలో నుండి నీళ్లను వారు అనుభవించగలిగినారు, సముద్రాన్ని పాయలుగా చీలిపోవడము, ఇలాంటి ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు ఏడుపు సందర్భంలో, ఆకలి సందర్భంలో, ఒంటరితనం సందర్భంలో, యుద్ధాలు తలెత్తిన సందర్భంలో, వ్యతిరేకతలు తలెత్తిన సందర్భంలో గొప్ప ఆధ్యాత్మికపరమైన అనుభవాలను వారు చవి చూసినారు. ఇలాంటి కార్యములు నీ జీవితంలో నా జీవితంలో జరగాలనంటే ఈ జీవితకాల ప్రయాణంలో ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించి మోషే లాగా మీరు మాతో ఉండండి అయ్యా, మా ప్రయాణాన్ని మీ నాయకత్వంలో నడిపించండి అయ్యా అని వారికి అప్పగించుకోవాల్సినటువంటి అవసరత ఉండింది. రెండవ విషయాన్ని గమనించినట్లయితే వ్యతిరేకతల మధ్య ఆదరణ. ఈ జీవితకాలం మన ప్రయాణంలో స్నేహితులారా, మనము మంచి చేయాల్సి వచ్చినప్పుడు, ఒక లక్ష్యం కొరకు గురి కొరకు పాటుపడాల్సి వచ్చినప్పుడు, మంచి మార్గంలో నడవాల్సి వచ్చినప్పుడు, నీతి న్యాయములను ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు, ప్రత్యేకించి దైవభక్తి, ప్రత్యేకించి దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించాల్సి వచ్చినప్పుడు లోకము మనసు వేరు గనుక, లోకం యొక్క లక్ష్యాలు వేరు గనుక, లోక సంబంధులైనటువంటి మనుషుల ఆలోచన విధానాలు వేరు గనుక ప్రతి క్షణము ఈ జీవిత ప్రయాణంలో మనము ఎన్నో వ్యతిరేకతలను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. మీరు చూడండి, పౌలు గారి జీవితం అంతా ఒక యుద్ధంలాగా గడిచినట్లు మనము గమనిస్తాం. వారు ప్రభు నామమున ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ సమూహాన్ని దర్శించినా, ఏ ప్రజలకి సువార్త బోధించాలని ప్రయత్నించిన అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున ప్రమాదాలు, అడుగడుగున దాడులు, అడుగడుగున వ్యతిరేకతలను వారు అనుభవించినటువంటి వారుగా ఉండినారు. ఇలాంటి తరుణంలో మరి పౌలు గారి సొంత అనుభవాలను మనం గమనించినప్పుడు ఆయన కొరడాలతో దెబ్బలు తిన్నటువంటి సందర్భాన్ని, చెరసాలలో వేయబడినటువంటి సందర్భాన్ని, వ్యతిరేకత కలిగినటువంటి వ్యక్తులు గుంపుగా వారి మీద దాడి చేసిన సందర్భాన్ని, సముద్ర ప్రయాణాలకి, ప్రమాదాలకి, ఓడ ప్రమాదాలకి, ఆకలి దప్పికలు కలిగిన స్థితికి, సొంత వారి వలన మోసము పొందినటువంటి స్థితి, వీటన్నిటినీ వారు గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. మరి ఇన్ని వ్యతిరేకతలు ఉంటే ఆయన జీవితకాలంలో ఆయన ఎలా ముందుకు వెళ్ళగలిగినాడు? ఇన్ని సమస్యలు ఉంటే, ఇన్ని బంధకాలు ఉంటే, ఇంతమంది దాడి చేస్తూ ఉంటే, ఇంతమంది గాయపరుస్తూ ఉంటే చూడండి, దేవుని సహవాసం ఆయనతో ఉండింది కనుక, ప్రభు సన్నిధి ఆయనను బలపరిచింది కనుక వీటన్నిటినీ దాటుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉండినాడు. చదవబడిన ఈ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 11 వచనాలలో కూడా మాసిదోనియాలో వారి సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా వారిని ఏ రీతిగా దాడి చేసినారు, అవమానించినారు, ఎదిరించినారు, వారెంత అసౌకర్యానికి లోనైనారు అనే విషయాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి స్నేహితులారా, నీ జీవితంలో ఈ దినాన మంచివాడవైనందుకు, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నందుకు, దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉన్నందుకు, ఆయన సాక్ష్యం ఇవ్వాలని ఆశ కలిగినందుకు, నీ జీవితంలో కూడా నువ్వెన్నో వ్యతిరేకతలు పొందుతూ ఉండవచ్చు. ఈ వ్యతిరేకతలన్నిటిలో దేవుడు నిన్ను బలపరిచేటటువంటి దేవుడుగా ఉండినాడు. సువార్తల పాఠ్యభాగము లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మొదలుకొని
33 వచనాలను గమనించినప్పుడు స్నేహితులారా, ఇక్కడ క్లెయోఫా మరొక శిష్యుడు సాంప్రదాయబద్ధంగా మనము మరి లూకా అని వ్యవహరిస్తామండి. వీళ్ళిద్దరూ యెరూషలేము నుండి తిరుగు ప్రయాణంలో ఉండినారు. జీవితంలో తీవ్రమైన నిరాశకి నిస్పృహకి వాళ్ళు లోనైనటువంటి వారుగా ఉండినారు. గందరగోళం, అనుమానం, అయోమయం, ఏది సత్యం, ఏది నిత్యం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది అమూల్యమైనది, ఏది పనికిరానటువంటిది అనే ఎన్నో ప్రశ్నలు వారి జీవితాలను కృంగదీస్తూ వాళ్ళు కన్నీరు విడుస్తున్నారండి. ఎటు అర్థం కాని పరిస్థితుల మధ్య. నీ జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల మధ్య ఈ లూకా క్లెయోఫా గారులను దేవుడు దర్శించి వారికి లేఖనములను విడమర్చి చెప్పి ఆయన వారితో కలిసి ప్రయాణించి అనుమానంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, విఫలమైనామని వారు తలాంచినప్పుడు, మా ఆశ కూలిపోయింది, మేమన్న కార్యము నెరవేరలేదు, మెస్సియా అనుకున్నాము, విడుదల అనుకున్నాము, విమోచన కొరకు నిరీక్షించినాం, మా ఆశలన్నీ ఆవిరైపోయినవి అన్న సందర్భంలో వారు మానసికంగా బలపరచబడము, భౌతికంగా తోడును అనుభవించడము, అన్నిటికీ మించి ఆధ్యాత్మికంగా మెస్సియా ఈ లోక రాజ్యాన్ని కాదండి, విమోచన పరలోక రాజ్యమును సంపాదించి ఇచ్చినటువంటి వాడని వారిని సరైన అవగాహనలోనికి నడిపించినటువంటి వాడిగా ఉండినాడు. మన జీవిత ప్రయాణంలో అయోమయము, అనుమానము, ఎటు అర్థం కాని పరిస్థితుల మధ్య దేవుడు ఇదే రీతిగా మనలను నడిపించేటటువంటి వాడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుని కృప ఆదరణ మనందరికీ తోడై ఉండి మనలను నడిపించునుగాక. ఆమెన్.